జనసేన పార్టీ పదవులు అమ్ముకునే పార్టీ కాదు. జనసేన పార్టీ చాలా పారదర్శకంగా ఉండిద్ది. అవన్నీ కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పెట్టాలి, ఏం బాధ్యతలు ఇవ్వాలని ప్రతిదీ కూడా ఆయన పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో మొదటి నుంచి 14 నుంచి ఆయన మొన్న మంగళగిరిలో జరిగినటువంటి సభలో కూడా మీరు చూడండి, ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. 14 నుంచి గ్రౌండ్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే పదవులు ఉంటాయి, నాకు వాడు తెలుసు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈడు నా బామ్మర్ది అంటే జనసేన పార్టీలో పదవులు ఇవ్వరు. దయచేసి ఎవడు కూడా ఎవడన్నా ఇప్పిస్తానన్నా మోసపోవద్దు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను. నిన్నటిదాకా వాళ్ళందరూ కలిసిమెలిసి ఒక కారులో తిరిగి, ఒక కంచంలో తిని, ఒక మంచంలో వనుకొని గ్రూపిజం చేసిన వాళ్ళు. సో మేము మొదటి నుంచి కూడా గ్రౌండ్లో మేము ఎక్కడ మా గ్రూపిజం ఉందని ఫస్ట్ నుంచి చెప్పాల. ఎన్నికల ముందు లేనటువంటి గ్రూపిజం ఎన్నికల తర్వాత ఎందుకు వచ్చింది? మేము ఎక్కడ మాకేం గ్రూపులు లేవు, మాకున్నదల్లా ఒకటే గ్రూపు, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. దీని మీదే మేము పనిచేస్తాం. మేము ఎక్కడ కూడా వ్యక్తిగత భజన మేము చెయ్యము. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శిస్తే, జనసేన పార్టీని ఎవడు విమర్శిస్తే దాని మీదే మేము మాట్లాడతాము. మేము కరడు కట్టిన జనసేన పార్టీ కార్యకర్తలము. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు ఏదో వాళ్ళకి కుదరకుండా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. దయచేసి దాన్ని పార్టీకి ఆపాదించొద్దు. దానికి పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి విమర్శ చేసినప్పుడు దానికి వచ్చి ఎవడి మీద అయితే విమర్శ చేశాడో ఆయన మాట్లాడాలి. దాని మీద వాళ్ళ మధ్య ఏం లావాదేవీలు జరిగినా మాకైతే తెలియదు కదా. తెలియకుండా మేము అట్ట చెబుతాం. నేను పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, పదవులు ఎలాగంటే అలాగ ఇవ్వరు. కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు ఉంటాయి. ఎవరు కష్టపడ్డారు ఏంటనేది కూడా గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నీ తెప్పించుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఉంటాయి. కానీ ఇంకొక నేను ఇప్పిస్తాను అలాంటివి దయచేసి మోసపూరితం. ఎవడు కూడా ఎటువంటి అధికారాలు ఎవరికి అధ్యక్షులు ఇవ్వలేదు. అధిష్టానానికి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు పంపిస్తున్నాము సమాచారం. ఇది ప్రకాశం జిల్లాలో పార్టీ చాలా బలంగా ముందుకెళ్తుంది కాబట్టే ఈరోజు ఎంత పెద్ద నా స్థాయి నాయకుడు అనుకున్నా సరే ఈరోజు జనసేన పార్టీలో చేరటానికి ముందుకు వచ్చారు. జనసేన పార్టీ బలంగా లేకపోతే పార్టీలో ఎవరు చేరరు కదా. ఈరోజు 21 సీటు, 2 ఎంపీలు, 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు మేము బలంగా కొట్టి, అలాగే ఈ ప్రకాశం జిల్లాలో 12 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాల్లో కూడా 2 నియోజకవర్గాలు ఎడ్జ్లో పోయినాయి. మిగతా 10 నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలు. మేము పోటీ చేయకపోవచ్చు కానీ మా కూటమిలో మా టీడీపీ గెలిచినా మేము గెలిచినా మా అభ్యర్థులే వాళ్ళు. కాబట్టి మా బలం ఉంది. మా ఏ నాయకుడు మా పార్టీలోకి వచ్చినా మా పార్టీ బలంగా ఉంది కాబట్టే వస్తున్నారు. కాబట్టి వ్యక్తుల వల్ల పార్టీ బలపడదు. పార్టీ విధి విధానాల వల్ల, పార్టీ అధ్యక్షుడు తీసుకునేటటువంటి నిర్ణయాల మీద పార్టీ బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి వల్ల పార్టీ రాష్ట్రంలో బలంగా వెళ్తుంది. వ్యక్తుల వల్ల పార్టీ బలంగా వెళ్ళదు. పవన్ కళ్యాణ్ గారిని నేను ఏది ఈ రోజుకి అడగల. ఆయన ఏది ఇస్తే అది నేను స్వీకరించేవాడిని. ఆయనకి నమ్మిన బంటుని. ఆయన ఏది ఇస్తే మళ్ళీ చేయమంటే చేస్తా, లేకపోతే ఆయన ఇంకో పదవి ఇస్తే అది చేస్తా. అంతేగాని ఏ రోజు నాకు ఇది కావాలని నేను ఆయన అడగల. ఇన్నాళ్ళు చేశా. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇస్తే స్వీకరిస్తా, లేదు నీకు ఇది కాదు ఇది చేయండి అది తీస్తా. పార్టీలో, ఒక రాజకీయ పార్టీలో ఏ పదవైనా రావచ్చు. అంతేగాని మనకి ఇదే కావాలి అని చెప్పేసి మనం గోడ కట్టుకోలేం కదా. చిల్లర నాయకుల గురించి నేను మాట్లాడను. ఫస్ట్ రెండోది, పార్టీ బలంగా ఉంటేనే కదా. ఇప్పుడు అదే కదా చెప్పింది. ఏ నాయకుడైనా పార్టీ బలంగా లేకపోతే చేరతారండి? మీరు చెప్పండి. ఇప్పుడు నాకన్నా మీకు మీడియా రంగానికి అన్ని పార్టీల గురించి తెలుసు. పార్టీ బలంగా లేకపోతే ఏ నాయకుడైనా పార్టీలో చేరతారా? చేరరు కదా. మరి నేను అదే చెప్తున్నాను. ఎవరో ఏదో భజన చేసుకునే దానికి మనం ఏం చేస్తాము? వ్యక్తిగత భజన కాదు కావాల్సింది, పార్టీ విధి విధానాల మీద మాట్లాడటం కావాలి. వ్యక్తిగత భజనలు ఎవరికి వస్తాయి? మాకు వ్యక్తిగత భజన చేయటం రాదు. మాకు పార్టీ విధి విధానాలు పవన్ కళ్యాణ్ గారు అంతే ఉంటాయి మాకు. తప్పితే భజనలు, వ్యక్తిగత భజనలు మేము చెయ్యం. పార్టీ అధ్యక్షుడికి మేము చేసాం కంప్లైంట్. అది పార్టీ సీరియస్గానే తీసుకుంది. సో ఫ్యూచర్లో జరిగేటటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుస్తాయి కాబట్టి ఇప్పుడే నేను దాని గురించి మీ అందరికీ చెప్పను. అది వాళ్ళ వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదు.
అది వాళ్ళ లావాదేవీలు ఏముండేవో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏ వాటాలు పంచుకున్నారో ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కాబట్టి దాని గురించి నేను ఇదవను. కాబట్టి అది పార్టీకి దానికి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి పార్టీకి రుద్దొద్దు.